బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో టీనేజీ యువతుల్లో గర్భధారణలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని తాజా గణాంకాలు వెల్లడించాయి. 2025-2026 సంవత్సరానికి సంబంధించిన పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.8% మంది టీనేజీ అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఇది భవిష్యత్తుకు పెద్ద హెచ్చరికగా మారింది. హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకర స్థాయిగా గుర్తించారు. అలాగే నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో 12% కంటే ఎక్కువగా ఈ సమస్య ఉంది. ఇక ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 10 నుంచి 12% వరకు టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో 8 నుంచి 10% వరకు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో మాత్రమే అత్యల్పంగా 3.98% టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంకా 9 జిల్లాల్లో కూడా గర్భధారణ కేసులు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం 2026-2027 సంవత్సరానికి కొత్త లక్ష్యాన్ని పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు 5% మించకూడదు అనే టార్గెట్తో ముందుకు వెళ్తోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. టీనేజీ వయసులో గర్భధారణ వల్ల తల్లికి, బిడ్డకు కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే బాధ్యతను ఆశా వర్కర్లకు అప్పగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతను చైతన్యపరిచి ఈ సమస్యను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.